సైతాపురం పరిధిలోని జీబీ కాలనీలో ఉన్న అంగన్వాడీ కేంద్రంలో పోషణ్ పక్వాడ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిడిపిఓ సునంద మాట్లాడుతూ, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ నెల 8వ తేదీ నుండి 22వ తేదీ వరకు పోషణ్ పక్వాడ్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. పౌష్టికాహారంలోని పోషక విలువలను, ఆరోగ్యకరమైన ఆహారం వంటి అంశాలపై అవగాహన లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే అంగన్వాడీ కేంద్రాల్లో జరిగే వివిధ స్థాయి కార్యక్రమాలలో పాల్గొని మరుగుదొడ్ల వినియోగం, పరిశుభ్రమైన తాగునీరుపై అవగాహన కల్పించాలని కూడా సూచించామని చెప్పారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్వైజర్, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. పోషకాహార పక్షోత్సవాల సందర్భంగా 8 నుంచి 22వ తేదీ దాకా ఈ కార్యక్రమాలంతా కూడా ప్రతి అంగన్వాడీ కేంద్రంలో జరపబడుతుంది. దీని సందర్భంగా ఇది ప్రతిరోజు కూడా మనకి షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. ఏ రోజు ఏ కార్యక్రమాలు చేయాలి అనేది మనకి షెడ్యూల్ కూడా ఇవ్వడం జరిగింది. దీని ప్రకారం ఈరోజు ఏంటంటే గర్భవతులకు సంబంధించి వాళ్ళు ఎలాంటి సంరక్షణ చేసుకోవాలి, వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వాళ్ళు ఉండవలసిన బరువు కంటే ఎంత బరువు పెరగాలి గర్భధారణ సమయంలో, అంటే ఉండవలసిన బరువు కంటే ఒక 12 కేజీలు అదనంగా పెరగాలి. అది ఎలా వాళ్ళు మంచి పోషకాహారం తీసుకోవాలి, అలాగే మంచి ఐరన్ ట్యాబ్లెట్లు కానివ్వండి, కాల్షియం ట్యాబ్లెట్లు, తర్వాత హెల్త్ చెకప్స్ చేసుకోవడము, తర్వాత గర్భవతులు మంచి పౌష్టికాహారం తీసుకోవాలి. అలాగే అంగన్వాడీ కేంద్రంలో ఇచ్చే ఆహారం కూడా సక్రమంగా తీసుకునే విధంగా ఫాలోఅప్ చేసుకోవాలి. అంగన్వాడీ కార్యకర్తలు హౌస్ విజిట్ ద్వారా వాళ్ళకి టేక్ హోమ్ రేషన్ ఇవ్వడం జరుగుతుంది. అన్ని ఆహార పదార్థాలంతా కూడా వాళ్ళకి ఇంటికి ఇవ్వడం జరుగుతుంది. గర్భవతిగా ఉన్నప్పుడు ఎలాంటి పోషకాహారం తీసుకోవాలి, అలాగే డెలివరీ అయిపోయిన తర్వాత నవజాత శిశువు సంరక్షణ, తర్వాత వాళ్ళకు వచ్చి 6 నెలలు కేవలం తల్లిపాల గురించి, అలాగే 6 నెలలు పూర్తి అయిపోయిన తర్వాత 6 నెలల్లో పూర్తి అయిపోయి అనుబంధ పౌష్టికాహారము ఎలా అందించాలి, అంటే కాంప్లిమెంటరీ ఫీడింగ్ ఎలా అందించాలి, ఈ విషయాల మీదంతా కూడా ఆ కాంప్లిమెంటరీ ఫీడింగ్ అందిస్తూ 2 సంవత్సరాలు తల్లిపాలు కొనసాగించడము, అలాగే అంగన్వాడీ కేంద్రంలో బరువులు తీయడము, ఎత్తులు బరువులు కరెక్ట్గా తీసి ఆన్లైన్లో నమోదు చేయడము, ఈ విషయాల మీదంతా కూడా బాగా 22వ తేదీ దాకా కూడా ప్రతి అంగన్వాడీ కేంద్రంలో ఈ పౌష్టికాహార కార్యక్రమాలన్నీ కూడా జరగడం జరుగుతుంది.